బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన తారే జమీన్ పర్ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా సితారే జమీన్ పర్ అంటూ మరో ఎమోషనల్ రైడ్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు ఆమిర్ ఖాన్. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, గుల్షన్ అరోరా ఢిల్లీ బాస్కెట్బాల్ టీంకు అసిస్టెంట్ కోచ్. అయితే అతడి షార్ట్ టెంపర్ తదితర అలవాట్లు అతన్ని పలు ఇబ్బందుల్లో పడేస్తాయి. దీంతో ఓ రోజు మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయిన గుల్షన్ అరోరాకు కోర్టు జడ్జి మానసిక దివ్యాంగుల జట్టుకు బాస్కెట్బాల్ కోచ్గా పనిచేయాలని శిక్షిస్తుంది. దీంతో మానసిక దివ్యాంగుల జట్టుకు ఆమిర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, అతడికి తన భార్య జెనీలియాతో ఎలాంటి సమస్య ఉంటుంది, ఈ క్రమంలో అతడికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి, చివరికి ఈ జట్టుతో అతను ఏం సాధిస్తాడనేది సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, తారే జమీన్ పర్ సినిమా చూసిన వారికి సితారే జమీన్ పర్ కథ పెద్దగా తేడా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ఇందులోని ఎమోషన్స్ లో చాలా తేడా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్, మానసిక పరిపక్వత లేకపోవడం వంటి వారు తాము అనుకుంటే ఎలాంటి విజయాలనైనా అందుకుంటారు అనే అంశాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కథను చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత దర్శకుడు కొంతమేర ట్రాక్ తప్పినట్లు కనిపిస్తుంది. ఓ శిక్ష కారణంగా బాస్కెట్బాల్ కోచ్గా వచ్చిన హీరో మానసిక దివ్యాంగులతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడనేది చక్కగా చూపించారు. తన జట్టును ఎలాగైనా గెలిపించాలనే కోచ్ పాత్రలో ఆమిర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. అతని భార్య సునీతతో అతనికి ఉండే మనస్పర్ధలు ఏ విధంగా తొలగిపోయాయనేది కూడా చక్కగా చూపించారు. ఇక ఈ క్రమంలో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులు మెప్పిస్తుంది. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే, తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఈ సితారే జమీన్ పర్ కథ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. కథలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను పూర్తిగా ప్రభావితం చేసేలా వినియోగించుకోలేకపోయారు. ఇలాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు, కానీ ఎమోషన్స్ ను ఏ కోసాన మీకు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. అయితే కథలోని పాత్రలకు సంబంధించిన గతాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్టు మనకు చూపెడతారు. అటు హీరో వారితో ప్రవర్తించే తీరు కూడా మనకు ఏమాత్రం కనెక్ట్ కాదు. కేవలం క్లైమాక్స్ లోని హీరోకు వారితో బంధం ఏర్పడుతుందన్న పాయింట్ ప్రేక్షకుల్లో మెప్పించదు. మధ్యలో వచ్చే హీరో, అతడి భార్య, అతడి తల్లి ఎపిసోడ్ సినిమాను ల్యాక్ చేసినట్లు అనిపిస్తాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. అయితే ఈయన ఈ చిత్ర స్క్రీన్ ప్లే కొన్ని ల్యాక్ సీన్స్ పై మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీత పరంగా వచ్చే పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే సితారే జమీన్ పర్ చిత్రం ఓ చక్కటి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులు మెప్పించిందని చెప్పాలి. బలమైన ఎమోషన్స్, చక్కటి పెర్ఫార్మెన్స్లతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అయితే తారే జమీన్ పర్ సినిమాను చూసి అదే తరహా అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎమోషనల్ కంటెంట్ చిత్రాలు ఇష్టపడే వారిని సితారే జమీన్ పర్ ఆకట్టుకుంటుంది.